ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనము ఈ రోజున భగవద్గీత 17వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాము. శ్రద్ధాత్రయ విభాగ యోగము. మనం ఇంతకు ముందు కూడా ఈ అధ్యాయాన్ని చెప్పుకోవటం జరిగింది. కాకపోతే మనము ఉపనిషత్తులు మిగిలినటువంటి శాస్త్రాలు నేర్చుకొని అలానే జ్ఞానయోగంలో ఉన్నటువంటి అధ్యాయాలు మనం పరిశీలించిన తర్వాత 13వ అధ్యాయము 14, 15 ఈ అధ్యాయాలన్నీ పరిశీలించిన తర్వాత మనము ఇప్పుడు ఈ 17వ అధ్యాయానికి వచ్చాము. 13, 14, 15 అధ్యాయాల్లో మనకి భగవానుడు జ్ఞాన యోగాన్ని ఎంతో చక్కగా వివరించారు. వివరించి మనకి ఆ ఆ నాలెడ్జ్‌ని ఎంతో చక్కగా మనకి ఇవ్వటం జరిగింది. కానీ మనందరిలో ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. కొన్ని కొన్ని అలవాట్లు మారవు. అవి ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి, ఆ అలవాట్లు మారకపోవటం మూలాన మనము మన ఆచరణలో, మనం చేసేటువంటి సాధనలో కొన్ని లోటుపాట్లు జరుగుతా ఉంటాయి మనకి. ఆ లోటుపాట్లు ఒక్కసారి అర్థమవుతాయి, ఒక్కొక్కసారి అర్థం కావు మనకి. మనకి నాలెడ్జ్ అయితే వస్తుంది గానీ, ఉపనిషత్తులు చదవటం మూలాన, భగవద్గీతను రిసైట్ చేయటం మూలాన, కానీ ఎక్స్‌పీరియన్స్ అనేది కలగట్లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎందుకు కలగట్లేదు అనేది ఒక ఆలోచన అన్నమాట. మామూలుగా మనం 17వ అధ్యాయాన్ని తీసుకుంటే, ఏం చెప్పారు 17వ అధ్యాయంలో అనేది ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాము. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటో ఒకసారి చూద్దాము. చూసి ఇంట్రడక్షన్‌లోకెళ్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు భగవానుడు? అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి అంటే, మనకి 16వ అధ్యాయంలో శాస్త్రం గురించి భగవానుడు చివరి శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. ఆ శ్లోకంలో ఇలా శాస్త్రాన్ని తెలుసుకొని నువ్వేదైనా చెయ్యాలి అని చెప్తే, అందుకని మొట్టమొదటగా ప్రశ్న ఏశారాయన. ఏంటి అంటే, మరి అందరూ కొంచెం భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. వాళ్ళకి భక్తి శ్రద్ధలు ఉంటాయి. కానీ శాస్త్రం తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ నిష్ట సాత్వికమా? రాజసికమా? లేపోతే తామసికమా? అని జెప్పేసి అడుగుతారనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది క్వెషన్ అది. ఓకే. సరే అది అట్లా మొదలుపెడితే అప్పుడు భగవానుడు ఆయన ఒక 4 టాపిక్స్ తీసుకొని ఆ సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధల గురించి చెప్తూ మన జీవన విధానాన్ని గురించి చెప్తారు. ఆ జీవన విధానంలో 4 టాపిక్స్ చెప్తారు. ఒకటి ఆహారం గురించి, యజ్ఞం గురించి, తపస్సు, దానము. అంటే మన జీవితంలో ఈ 4కే ఎక్కువగా చేసేది మనం. ఇంతకు మించి పెద్ద చేసేదేముండదనమాట. అంటే హోల్ లైఫ్ స్టైల్ గురించి మనకి భగవానుడు ఈ అధ్యాయంలో మన లైఫ్ స్టైల్‌ని మార్చి మనకి ఆ అనుభవం కలిగించాలి.
ఓకే. ఇప్పుడు ఎందుకంటే 17 అధ్యాయం చివరకొచ్చేసాం మనం. ఇంతకు ముందు కూడాను శ్రద్ధ గురించి చెప్పడం జరిగింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు 4 అధ్యాయంలో. చాలా చోట్ల మద్భక్తవః అన్నాడు. మత్పరః అన్నాడు. ఓకే. ఇట్లా నన్నే నమ్ము, నాతోనే ఉండు, నేను చెప్పినయి నమ్ము అని ఎన్ని సార్లో నమ్మకం గురించి చెప్పారు. కానీ ఈ నమ్మకానికి, ఆ నమ్మకానికి తేడా ఏంటి? ఇక్కడ చివ్వరిలో వచ్చేటప్పటికి మనకేం నేర్పించాలనుకుంటున్నారు అనేది మనం అంతర్ముఖులమై చూసుకోవాలనమాట. లేకపోతే పైన ఈ అధ్యాయాన్ని చదువుకున్నట్టుంటుంది. మనలో ఏమీ మార్పు రాదనమాట. ఓకే. సో, ఆ దృష్టితో మనం వెళ్ళాలి. తర్వాత ఈ అధ్యాయం చివరలో మనం చూస్తే ఇది ఇది ఎందుకు ఇలా ఆలోచించాలి అంటే 23-28 శ్లోకం దాకా ఆయన ఓం తత్సత్ అనే మంత్రం గురించి, అనే అక్షరం గురించి చెప్పటం జరిగింది. నమ్మకం గురించి చెప్తూ ఓం తత్సత్ గురించి ఈ అధ్యాయంలో భగవానుడు చెప్పటం ఏంటి అని ఆలోచిస్తే, మనం ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఊరికినే ఆయన నమ్మకం గురించి చెప్పట్లేదు. అనుభవంతో కూడుకున్న నమ్మకం గురించి చెప్తున్నారు. ఆ ఓం తత్సత్ అనేది అల్టిమేట్ థింగు. ఇంకా అది చివరి మెట్టు అనేది మనకు అర్థమవుతుందనమాట. అందుకనేంటంటే ముందు ఈ అధ్యాయాన్ని మనం తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. కానీ కొంత పరిశీలన చేద్దాం. ఎందుకంటే మనం నేర్చుకునే విధానాన్ని కూడా మార్చుకుందాం. ఈ అధ్యాయాన్ని చూసే విధానాన్ని కూడా మనం మార్చుకుందాం ఈరోజు. ఎలా మార్చుకోవాలో చూద్దాం. ముందు కొన్ని డెఫినిషన్స్, మన ఆలోచన విధానాన్ని పరిశీలిద్దాం ఫస్ట్. శ్రద్ధ అనేది శ్రద్ధ అనే ధాతువు నుంచి వచ్చిందని చెప్పేసేసి మనకి చెప్తారు. దానికి రకరకాల మీనింగ్స్ ఇంగ్లీష్‌లో చెప్పుకున్నాము. ఫెయిత్, ట్రస్ట్, సిన్సియారిటీ ఇవన్నీ ఇంటర్‌మింగిల్ అయిపోతా ఉంటాయన్నమాట. కానీ మన సాధనలో వీటన్నిటి డెఫినిషన్స్, మన ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఓకే. ఇది ఒక ఫౌండేషన్ అన్నమాట. ఓకే. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఫౌండేషను, శ్రద్ధ అనేది ఒక డీప్ కనెక్షన్. ఆహ్, ఎట్లా మనం అనుకుంటూ ఉంటాం గదా! ఓం తత్ సత్ అంటా ఉంటాం కదా! ఆ మీనింగ్‌లోనే అలానే సచ్చిత్ ఆనందం అంటాము. ఇట్లానే ఈ మాటలన్నింటిలో నిగూఢంగా ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో, అంటే ఒక జీవభావానికి, ఒక పరమాత్మ భావానికి ఈ మధ్యలో ఉండే కనెక్షనే శ్రద్ధ అన్నమాట. ఓకే. ఇట్స్ ఎ బ్రిడ్జ్ అన్నమాట అది. దానికోసము మనము ఈగోని సరెండర్ చేయాలి. తర్వాత అంటే నేను అనేది పోవాలని చెప్పుకుంటున్నాం కదా! అంత సులభమా అది? కాదు. పోదు. కానీ పోయే సూచనలు, పోయేటువంటి మార్గము దీంట్లో భగవానుడు మనకిస్తున్నాడన్నమాట. అది ఎలా చెయ్యాలి అనేది ఇస్తున్నాడు. అందుకని ఈ అధ్యాయాన్ని చాలా ఎవ్వరికి వాళ్ళు పరిశీలిస్తూ, ఎవరికి వాళ్ళు దగ్గరగా చూడాలన్నమాట దీన్ని. మనకి మామూలుగా తత్వబోధలో కానీ, మనకు వేరే వాటిల్లో డెఫినిషన్ గనుక చూస్తే, శ్రద్ధ అంటే ఏంటి శంకరాచార్యులు వారు చెప్పింది గాని, మిగతా వాళ్ళు గురువాక్యం పట్ల, శాస్త్రం పట్ల నమ్మకంతో ఉండటమే శ్రద్ధ అని చెప్పేసి మనకి చెప్తారు. మనకి ఈ కాలంలో నిసర్గదత్ మహారాజు గారు, మిగతా గురువులందరూ చెప్పారు దీని గురించి. కానీ నిసర్గదత్ మహారాజ్ గారి కోట్ చాలా బావుంటుందన్నమాట. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఏం చెప్పారాయన అంటే, అసలు నోయర్‌ని ఎక్స్‌పీరియన్స్ ఎలా అవ్వాలి అని జెప్పి ఒకళ్ళడిగితే ఆయనేం చెప్పారంటే, ఆయన గురువుని కలిసినప్పుడు, "యూ ఆర్ నాట్ వాట్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి. ఫైండ్ ఔట్ వాట్ యూ ఆర్. వాచ్ ద సెన్స్ ఐ యామ్. ఫైండ్ యువర్ రియల్ సెల్ఫ్" అని జెప్పి గురువు జెప్పాడని చెప్పారు. కానీ అది అందరూ చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. కానీ ఆయనేం జేశాడు అంటే, హి వాస్ రెడీ. ఆ సాధన చతుష్టయంతో ఆయన, ఆయన రెడీగా ఉన్నారు కాబట్టి, ఆ వాక్యాన్ని ఫేస్ వాల్యూగా తీసుకున్నారనమాట. తీసుకొని ఆహ్, ఆయన చెప్పారు, "ఐ ఒబేడ్ హిమ్ బికాజ్ ఐ ట్రస్టెడ్ హిమ్. ఐ డిడ్ యాస్ హి టోల్డ్ మీ. ఆల్ మై స్పేర్ టైమ్ ఐ వుడ్ స్పెండ్ లుకింగ్ ఎట్ myself in silence. And what a difference it made. And how soon
It took me only 3 years to realize my true nature. My guru died soon after I met him, but it made no difference. I remembered what he told me and persevered. The fruit of it is here with me. అంటే మన శ్రద్ధ కూడాను శాస్త్రం పట్ల, మన గురువుల పట్ల ఎంత నమ్మకంతో ఉండాలి అనేది ఇక్కడ మనకి ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. ఇది ఎందుకు కష్టమవుతుంది మనకి? ఓకే. ఎందుకని మనకి మనం శాస్త్రంలో విన్నాము, గురువులు చెప్తున్నారు. అయినా గాని ఎందుకు కష్టమవుతుంది అని ఆలోచిస్తే, మన పర్సనాలిటీని మనం గనక పరిశీలిస్తే, ఇంతకుముందు దైవాసుర సంపత్ విభాగ యోగం చెప్పుకున్నప్పుడు, ఆ పాత్ వేశారు భగవానుడు మనకి. ఏం చేశారు అంటే, ఫస్ట్ అసలు హూ ఈస్ దేవ? దైవం దైవ సత్వగుణంతో ఉండే దైవత్వం ఏంటి అంటే, నో శాస్త్ర ఇంజంక్షన్స్. శాస్త్రాల గురించి తెలుసుకొని ఉండి, ఆ శాస్త్రాన్ని ఫెయిత్‌ఫుల్‌గా ఫాలో అయ్యేవాళ్ళు. సాత్వికమైనటువంటి జీవన విధానంతో ఉండేవాళ్ళు, వాళ్ళు దైవత్వంతో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. అసురులు అంటే ఏంటి? ఆపోజిట్ కంప్లీట్‌లీ. ఓకే. వాళ్ళకన్నీ తెలుస్తాయి. శాస్త్రం తెలుస్తుంది. కానీ శాస్త్రాన్ని పట్టించుకోరనమాట. ఓకే. మంచి చెడు తెలుస్తుంది గానీ పట్టించుకోరు అసురులు. వాళ్ళలో ఆ నమ్మకం అనేది ఉండదు. ఓకే. రాజసిక, తామసిక లైఫ్ వెళ్తా ఉంటారు. కామక్రోధ లోభాలతో. సరే మనం అటున్నామా, ఇటున్నామా అని ఆలోచిస్తే మరీ అటు కాదు, ఇటు కాదు. మనము మధ్య రకంలో ఏలాడుతూ ఉంటాం. ఈ థర్డ్ కేటగరీలో ఈ మిక్స్చర్‌లో వెళ్తూ ఉంటాం. మనం దేవుడి పైన నమ్ముతాం. ఓకే. శాస్త్రాన్ని నమ్ముతాం. కానీ అది దృఢంగా నమ్మలేకపోతున్నాము. ఎందుకు అంటే రకరకాల కారణాలు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తేడా ఉంటుంది. ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచొస్తుంది? మనకి పూర్వజన్మ వాసనలు, మన ఫలితాలు, కర్మశేషాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాసనల మూలానే మన లైఫ్ స్టైల్ ఒస్తుంది. మన అయిష్టాలు ఇవన్నీ కూడాను. సరే, ఈ లైఫ్ స్టైల్‌ని అడ్జస్ట్ చేసుకోవటమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. అంటే మనం ఆ మిక్స్చర్‌లో ఉన్నాము. ఇటు కంప్లీట్‌గా లేము, అటు కంప్లీట్‌గా లేము. కొంత భాగము కొన్ని రోజులు అటుంటే దైవత్వం సాత్విక పరంగా ఉంటే, కొన్ని విషయాల్లో కొంత పర్సెంటేజి ఆపోజిట్‌లో ఎళ్ళిపోతా ఉంటాం. పక్క విషయాలు మనల్ని లాగుతా ఉంటాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఓకే. అవి కంట్రోల్ చేసుకోవటానికే ఆహార, యజ్ఞ, దాన, తపస్సులు అనేటువంటి 4 అంశాలని మనం జీవితంలో రోజు చేసే పనుల్లో ఆన్ వాటి ద్వారా మనం ఈ థర్డ్ కేటగరీలో ఉండకుండా మొట్టమొదటి కేటగరీలోకెళ్ళి ఆ నమ్మకాన్ని దృఢం చేసుకునే విధానాన్ని భగవానుడు ఇస్తున్నాడు మనకి దీంట్లో. ఓకే. ఇప్పుడు మనం వేద పూర్వ భాగాన్ని తీసుకుంటే ధర్మశాస్త్రము, అవన్నీ రైచువస్‌గా ఉండటము, ఇదంతా నేర్చుకుంటాము. కానీ అక్కడ ఒక మూఢభక్తి, మూఢతత్వము, మూర్ఖమైనటువంటి బిహేవియర్సు, అనుష్ఠానాలు అవన్నీ ఉంటాయి. శ్రద్ధా భక్తులుంటాయి. కానీ శాస్త్రం నిజంగా తెలిసిందా లేదా? అంటే శాస్త్రము ఈ పూజ ఎందుకు చేస్తున్నాము? లేకపోతే ఇదెందుకు చేయాలి అనేది తెలియచ్చు వేద పూర్వ భాగంలో. కానీ వేదాంత భాగంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోకుండా, వేద పూర్వ భాగాన్ని ఆచరిస్తున్నప్పుడు, నువ్వు ఇంకా అసుర స్వభావంలోనే ఉన్నట్టన్నమాట. ఓకే. అంటే నిష్టగా ఉన్నారు, భక్తి శ్రద్ధలతో ఉన్నారు, కానీ మోక్షం వైపుకి వెళ్ళే సూచన కనపడట్లేదు. అది అక్కడ చెప్తారనమాట. అక్కడ ఒక గురువుగారు చక్కగా దీన్ని భలే చెప్తారనమాట. సాక్షర అని చెప్పి ఇక్కడ చూస్తే మనము అక్షర అంటే పర్సన్ విత్ నాలెడ్జ్. ఎ పర్సన్ హాస్ ఎడ్యుకేషన్ వితౌట్ వైవి క్వాలిటీస్ వచ్చేటప్పటికి దాన్ని తిప్పి రాస్తాడనమాట. రాక్షస అంటాడు. ఓకే. మనకు నాలెడ్జ్ ఉన్నా కానీ ఈ ఈ ఫెయిత్ వేదాంత భాగం మీద ఫెయిత్ అంటే శాస్త్రం పట్ల నమ్మకం లేకపోతే, అనుభవం రాకపోతే, ఇంకా ఈ మిక్స్చర్‌లోనే వేలాడుతూ ఉంటాం అన్నమాట మనం. అందుకనే ఆయన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం,
తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని చెప్పేసి 4 అధ్యాయంలో మనకు చెప్పారు. అక్కడ చెప్పటంలో దాన్ని ఇక్కడ అన్వయించుకుంటే ఏంటంటే, ఆ శ్రద్ధకి ఎంత డీప్ మీనింగ్ ఉంది. ఇక్కడ ఆ జ్ఞానము, తర్వాత జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇంకా అల్టిమేట్ గోల్‌కెళ్తారు, పరమ శాంతికెళ్తారు అని చెప్తున్నారు. ఇక్కడ మన ప్రోగ్రెస్ చూద్దాం. మన పర్సనాలిటీని స్టడీ చేసుకుందాం కొంచెం. మనం ఈ అధ్యాయంలోకెళ్ళే ముందు పరిశీలించుకుంటే ఫెయిత్ వర్సెస్ బిలీఫ్. మనందరికీ నమ్మకం ఉంది. నమ్ముతున్నాము. కానీ దాంట్లో లూజ్ డెఫినిషన్స్ ఉన్నాయన్నమాట. దాంతో పాటే ఒక డౌట్ ఉంది. నేను పరమాత్మని అని అనుకుంటాం. నేను బ్రహ్మాన్ని అని శాస్త్రం చెప్తుంది. గురువు చెప్తున్నాడు. కానీ ఎక్కడో ఒక డౌట్ ఉంది. నేను నిజంగా పరమాత్మనేనా అని చెప్పే డౌట్. ఆ డౌటే అజ్ఞానం మూలాన వస్తుంది మనకి. అది ఇట్లా డౌట్ ఉండటం మూలాన ఏమవుతుందంటే, మనం తొందరగా ముందుకెళ్ళలేకపోతా ఉంటాం. అసలు ఫెయిత్ అంటే ఏంటి అంటే, ఇట్స్ నాట్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ డెఫినిషన్ అన్నమాట. ఏంటంటే, నువ్వు శాస్త్రాన్ని చదివేటప్పుడు నువ్వు గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. మన శాస్త్రం ఎప్పుడు గుడ్డిగా నమ్మమని చెప్పదు. ఇట్ ఈస్ నెయిదర్ బిలీవింగ్ నార్ డౌటింగ్. ఓకే. థాట్ లీడ్స్ టు కంప్లీట్ ఫెయిత్ అన్నమాట. బికాజ్ యూ హావ్ టు అనలైజ్ యువర్‌సెల్ఫ్. నువ్వు అనలైజ్ చేసుకోకుండా, నీకు అన్వయించుకోకుండా, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను అనే భావనలో ఉన్నంత మాత్రాన సరిపోదన్నమాట. ఓకే. ఆ న్యూట్రాలిటీతో అటు ఇటు కాకుండా, అంటే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే, నేను శరీరం అని నమ్ముతున్నాం కాబట్టి, దాన్ని కూడా ఓపెన్ మైండ్‌తో చూడాలి. అది ఎలా చూడాలి అంటే, రోజు చేసే పనుల్లో ఎలా చూడాలో మనకు భగవానుడు రాబోయే శ్లోకాల్లో చెప్తాడన్నమాట. ఓకే. అది నేర్పిస్తారు మనకి భగవానుడు. తర్వాత ఈ ట్రస్టు అనేది ఏంటి అంటే వాలిడేటెడ్ ఫెయిత్ అన్నమాట. బికాజ్ యూ అసెస్డ్ యువర్ సెల్ఫ్. ఓకే. యూ లెర్న్డ్ యువర్ సెల్ఫ్. అది నమ్మకం. ఆ నమ్మకం అనేది వాలిడేట్ చేసుకొని నువ్వు చేస్తే అప్పుడు ట్రస్ట్‌లోకెళ్తావు. ఆ నెక్స్ట్ దాంట్లోకెళ్తావు స్టెప్‌లోకి. వెళ్ళి ఆ వాలిడేషన్ ఎప్పుడు కూడాను ఎలా ఉండాలి అంటే, ఒక సత్సంగంలో ఉండాలి. ఒక గురు వాక్యాలను వింటూ ఉండాలి. శాస్త్రాన్ని కంటిన్యూయస్‌గా చదువుతూ ఉండాలి. ఎప్పుడూ ప్రపంచం వైపు తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, ఈ వాలిడేషన్ దెబ్బతింటూ ఉంటుంది. అందుకనేంటంటే సత్సంగం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా చేస్తూ ఉంటే ఈ ఫెయిత్ కాస్త ట్రస్ట్‌లోకెళ్తాం. ఆ ట్రస్ట్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ఫర్మేషన్ కాస్త నాలెడ్జ్ అవుతుంది. ఓకే. ఎక్స్‌పీరియన్స్‌లోకెళ్తాం. కంప్లీట్‌గా పరమాత్మని నేను అని ఎక్స్‌పీరియన్స్ అవ్వకపోయినా గానీ, మన జీవితంలో మార్పులొస్తూ ఉంటాయి. మన జీవితంలో మార్పులొస్తున్న కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటుంది. అది పెరిగినప్పుడు ఈ నేర్చుకున్న నాలెడ్జి ఒక డెసిషన్ మేకింగ్‌లో కూడాను మనం తొందరగా తీసుకోగలుగుతాం. చాలా చోట్ల మనకి యాంబివలెన్స్ ఉంటుంది. అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలా? అని ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో మేజర్ డెసిషన్స్‌లో ఈ ఈ ట్రస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ ఒక లీప్ అన్నమాట. యూ లీప్ ఇంటూ దట్ ఎబిస్‌లోకి వెళ్ళిపోతామన్నమాట నిజంగా. అలా వెళ్ళినప్పుడే, అంటే ఒక స్టెప్ భగవంతుడి వైపుకేస్తే 100 స్టెప్పులు నేనొస్తాను అని చెప్పి భగవంతుడు ఎలా చెప్తాడో, అలానే మనము మన జీవితంలో ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నప్పుడు ఇట్ బికమ్స్ ఎ సిగ్నిఫికెంట్‌ది అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అతిథి దేవో భవ ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి సేవ చేయటంలో కూడాను ఈ ట్రస్టు ఇన్ఫర్మేషన్‌ని నాలెడ్జ్‌లోకి మారుస్తుందనమాట. దీనికి ఉదాహరణ ఏంటంటే స్వామి శివానంద గారనమాట. అక్కడ మనకి ఋషికేశ్‌లో మొట్టమొదట్లో ఆయన స్టోరీ చదువుతా ఉన్నప్పుడు, మొట్టమొదట్లో అక్కడ ఉన్నటువంటి సాధువులందరూ రోజు రొట్టె, పప్పు ఇవి తింటూ వాళ్ళు చాలా ఎమాసియేట్ అయిపోయి,
సాధన చేయటానికి కూడాను శక్తి లేక చాలా డెఫిషియన్సీస్ అన్నీ వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, ఒక డాక్టర్‌గా ఆయన సన్యాసం తీసుకున్నా గాని, ఒక డాక్టర్‌గా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళందరికీ సేవ చేసి, ఒక పద్ధతిని ముందుకెళ్ళేట్టు చేశారనమాట. అలానే మన జీవితంలో కూడాను మన చుట్టూ మన పేరెంట్స్ గాని, మన సమాజంలో ఒక సేవా భావన, సేవా తత్పరత అనేది మనల్ని ఈ ఇన్ఫర్మేషన్‌ని నాలెడ్జ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే హంబల్‌నెస్ వస్తుంది మనలో. ఒక రకమైనటువంటి ఇంక్లినేషన్, ఓపెన్ మైండ్ వస్తుందనమాట. లైఫ్‌ని స్టడీ చేస్తాము. ఓకే. బాధల్ని చూస్తాము. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ నాలెడ్జి అనేది ఏర్పడతా ఉంటుందనమాట. సో, ఇదే బెనిఫిట్ అన్నమాట. ఆ ఫెయిత్‌లో మనం మెల్లగా మారుతున్నప్పుడు. ఎందుకు అంటే తర్వాత రాబోయే దాంట్లో దానం అనేదుంది. ఓకే. యజ్ఞం, దానం, తపస్సు. ఓకే. ఆహారము. ఇట్లా 4 చెప్తున్నారు గాబట్టి, ఆ దానంలో కూడాను ఇదంతా వస్తుందన్నమాట. అన్నింటిని మనం ఉపయోగించుకోవాలి. సరే, కీ ఎలిమెంట్స్ ఏంటి శ్రద్ధలో? ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళం అసెస్ చేసుకోవాలి దీన్ని. అసలు మనకి డివోషన్ ఉండాలి. ఈ ఊరికనే నమ్మకము శాస్త్రంలో ఉండటమే కాకుండా డివోషన్ ఉండాలి. అందుకనే ఒక భక్తి మార్గాన్ని ఇవ్వటం జరిగింది. ఒక ప్రిమిటివ్ లెవెల్‌లో విగ్రహారాధన కానీ, ఒక పేరెంట్స్‌ని ఆరాధించటం గాని, పెద్దవాళ్ళని గౌరవించటం గాని, అవంతా డివోషనే. ఆ డివోషన్‌లో మనం చేస్తున్నప్పుడేంటంటే, అన్‌వేవరింగ్‌గా, అన్ అన్‌కండిషనల్‌గా లవ్‌ని పంచటం నేర్చుకుంటామనమాట. అది గూడా ఒక రకంగా దానం కిందే వస్తుంది. ఓకే. సో, కానీ దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. డివోషన్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్కడో ఒక విగ్రహానికి చేయటమే కాకుండా, ద హోల్ థింగ్ అన్నమాట. మన అరౌండ్. అట్లా అని మళ్ళా వి షుడ్ంట్ గెట్ క్యారీడ్ అవే. నీ పాత్‌ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు పాత్‌ని మర్చిపోకుండా జాగ్రత్తగా ఎంతవరకు నీ ఎదురుగా వస్తుందో అంతవరకు బాధ్యత ప్రకారమే చేసుకోవాలి. తర్వాత కమిట్మెంట్, సిన్సియారిటీ ఉండాలి ఆ పాత్‌లో. ఇవి కీ ఎలిమెంట్స్ అన్నమాట. ఇది ఈ సేవా తత్పరత, తర్వాత డివోషన్ ఇవన్నీ ఉన్నప్పుడు హ్యూమిలిటీ, రెవరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ రెవరెన్స్ అనేది ఏంటి అంటే దేని పట్ల రెవరెన్స్ ఉండాలి మనకి. ఇప్పుడు మనము ఒక సంప్రదాయంలో ఉన్నాము. ఒక గురువు పట్ల ఆకర్షితులమయ్యాము. ఆ సంప్రదాయంలో ఆ గురువు వేషభాషల యందు ఒక్కొక్కసారి మనకి రెవరెన్స్ వస్తా ఉంటుంది. ఒక కాషాయం పట్ల మనకి రెవరెన్స్ వస్తా ఉంటుంది. ఒక ప్యూరిటీ అనే దాంట్లో చూడమనమాట. అది ఇన్నర్ ప్యూరిటీకి వెళ్ళాలి. ఇందాక నిసర్గదత్ మహారాజ్ గారు ఆయన చెప్పిన తర్వాత ఆయన శరీరంలో లేరు. అయినా గాని ఇట్ డిడ్ంట్ మ్యాటర్ అన్నారాయన. ఓకే. అలానే మనము ఆ సబ్‌స్టెన్స్‌ని పట్టుకోవాలి గానీ, ఒక ఆకారాన్ని పట్టుకోకూడదనమాట. ఓకే. అది అంటే ఒక పద్ధతిని, ఒక సంప్రదాయాన్ని వేలాడుతూ, ఆ సాంప్రదాయం ఏం చెప్తుందో దాని వైపెళ్ళాలి తప్పితే, సాంప్రదాయం పట్ల మళ్ళా రివరెన్స్ ఎళ్తే ఏమవుతుందంటే, మళ్ళా నామరూపాల వైపుకెళ్ళినట్టుంటుంది. నిజమైన శ్రద్ధ రాదు. నిజమైన డివోషన్ రాదు. ఓకే. నిజమైన హ్యూమిలిటీ రాదు. అప్పుడేమవుతుంది అంటే, నా సంప్రదాయం గొప్పది, నా జ్ఞాన మార్గం గొప్పది, నా భక్తి మార్గం గొప్పది అనేటువంటి భావనొస్తుందనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకొకటేంటంటే, ఊరికనే భగవంతుడు అంటే మనకి ఏడో అధ్యాయంలో కానీ, వాటిల్లో భగవంతుడంటే ఎవరో చెప్పారు. ఓకే. ఆ కాస్మిక్ ఆర్డర్‌ని పట్టుకోవాలి. విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగం చెప్పటం జరిగింది. ఊరికనే కాంక్రీట్ ఫార్మ్‌లో కాకుండా, ఒక ఎక్స్‌పాండెడ్ యూనివర్సల్ ఫార్మ్‌లో ఈ కాస్మిక్ ఆర్డర్‌ని చూడాలి. ఎలా అంటే, అది ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు అనే నాలుగింటిలో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనము ఒక డాక్టర్‌గా సేవ చేస్తున్నాము. సేవ చేస్తున్నప్పుడు దాంట్లో కాస్మిక్ ఆర్డర్ ఏంటి? ఓకే. ఒక డాక్టర్‌గా నువ్వు మందులు రాయటము, ఒక ట్రీట్మెంట్ చేయటము, వాళ్ళని వాళ్ళ ఇల్‌నెస్ నుంచి కాపాడటము అనేది ఒక ఎక్స్‌టర్నల్‌గా కనిపించేది. ఒక సేవా తత్పరత, ఓకే. ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఆ శరీరానికి ఈ శరీరం హెల్ప్ చేస్తుంది.
అనే భావనతో, ఒక కాస్మిక్ భావనతో, ఆ యూనివర్సల్ ఎనర్జీ భావనతో నువ్వు ఎప్పుడైతే సేవ చేస్తావో అది కాస్మిక్ డివోషన్ అన్నమాట. అది ఒక కర్మ పరంగా కూడాను అది హెల్ప్ చేస్తది మనకి. ఓకే. సో, దీన్ని గైడ్ చేయటానికి మనకి శ్రద్ధ రోల్ ఏంటి? గైడింగ్ మోరల్ కాండక్ట్. ఓకే. మనము మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మనము ఈ దారిలోకి వచ్చాము అంటే, ఈ సాధనా మార్గంలోకి వచ్చాము అంటే చాలా తుప్పొదిలించుకొని వచ్చాము. చాలా వాటిని మార్చుకున్నాం మనం. కానీ ఇంకా కొన్నున్నాయి మనకి. తామసికపరమైనటువంటివి, రాజసికపరమైనటువంటివి ఆలోచనలు కానీ, లేకపోతే ఆ లేజీనెస్సు, కొంచెం లోభము, కొంచెం మోహము ఇట్లాంటివన్నీ పట్టుకొని ఏలాడుతున్నాయి మనకింకా. దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? కొంచెం మోరల్ కాండక్ట్‌ని ఇంకొక హైయ్యర్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. నేను ఇప్పుడు మనం ఉపవాసం పలానా రోజు ఉపవాసం చేస్తాను, ఇట్లా ఉంటాను అనుకుంటాం. నా ప్యాటర్న్‌లో నేను దేనికి లొంగిపోతున్నాను? ఎక్కడ నాకు ఎమోషనల్‌గా నేను లోనవుతున్నాను అని పరిశీలించుకొని దాన్ని ఉపవాసం చేయాలి. ఓకే. అంటే ఉపవాసం చేయటం అంటే భగవంతుడి ఆధ్వర్యంలో ఈ కాస్మిక్ భావనతో, యూనివర్సల్ ఎనర్జీ భావనతో ఆ ఎమోషన్‌ని అనుభవించటం నేర్చుకోవాలి. అప్పుడు ఈ మోరల్ కాండక్ట్‌లో కొంచెం తేడా వచ్చి మారిపోయి, మన స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ డీపెన్ అవుతాయన్నమాట. అప్పుడు నిజమైనటువంటి ఈ కాస్మిక్ ఆర్డర్‌లో డివోషన్ అంటే పరమాత్మ నీవే అనే నమ్మకానికి వైపుకి ఎక్కువగా వెళ్తామన్నమాట. అప్పుడు డౌట్, ఆబ్స్టికల్స్ ఓవర్‌కమ్ అవ్వటానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. అవి డీటెయిల్డ్‌గా మనము యజ్ఞ, దాన, తపస్సులు అవన్నీ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. తర్వాత ఇందాక చెప్పాను. శ్రద్ధ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. అది ఇప్పుడు మామూలుగా మనం రామాయణము, మహాభారతము ఈ పురాణాలన్నీ చదువుతున్నప్పుడు ఈ యాంగిల్‌లో కూడా చదవాలన్నమాట అవి. శ్రద్ధ పరంగా అది ఆ ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్ ఏదైతే ఉందో మనకి శ్రద్ధలో, ఆ ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్‌ని ఆ యాంగిల్‌లో మనం స్టడీ చేయాలి. ఇప్పుడు హనుమంతుడిది తీసుకుంటే మనము, హనుమాను ఆ సుందరాకాండ చదువుతున్నప్పుడు ఆయన సాగర లంఘనం చేయటం దగ్గర నుంచి, సీతమ్మ వారిని క్వెస్ట్ చేయటం దగ్గర నుంచి, లంకా దహనం చేయటము, అమ్మవారిని కన్విన్స్ చేయటము, వీటన్నింటిలో చాలా శ్రద్ధ కనపడుతుందన్నమాట. అంటే కోర్ ప్రిన్సిపుల్స్‌ని దాటకుండా హనుమంతుడు చేస్తూ ఉంటాడనమాట. అవి చదువుతున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న మోరల్ కాండక్ట్, స్పిరిచ్యువల్ ప్రాక్టీసు ఇవన్నీ కూడాను ప్రాక్టీస్ అవుతా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకున్న కర్మయోగము, భక్తి యోగము, ధ్యానము, జ్ఞానము వీటన్నిటిది ఇప్పటిదాకా నేర్చుకున్నాం భగవద్గీతలో. ఈ శ్రద్ధని ఆ 4 యాంగిల్స్‌లో ఎలా చూడాలి? ఓకే. ఇప్పుడు కర్మయోగం చేసేటప్పుడేంటంటే, మనం చదువుకున్నాం ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అని. అది అంత మాత్రం చెప్పుకున్నా గాని, అంత డీప్‌గా మనలోకి ఎక్కిందా అంటే ఎక్కింది. కానీ, ఎక్కడో కొంచెం లోటుపాట్లున్నాయి. ఎందుకు లోటుపాట్లున్నాయి అంటే, భావన. అందుకనే మనకు అన్నమాచార్య కీర్తనలో భావనలో అదుంది గదా! ఒక సాంగ్ ఉంది గుర్తుంది గదా! బాహ్యంలోన, భావంలోన అని చెప్తారాయన. అది అల్టిమేట్‌గా చివ్వరలో వచ్చినప్పుడు రాసారది ఆయన. ఆ భావం అనేది. ఆ భావన మనల్ని ఎక్స్‌పీరియన్స్‌కి తీసుకెళ్తుందనమాట. కర్మయోగం చేసేటప్పుడు కూడాను ఆ ఇంటెన్షన్ ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి గూడాను కాస్మిక్ లెవెల్‌కి వెళ్ళాలి. ఇంకొక హయ్యర్ లెవెల్‌కి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు నేను చేస్తున్నాను, కర్తృత్వము, భోక్తృత్వము ఏమి ఉండవనమాట ఇంకక్కడ. ఆ కర్తృత్వ, భోక్తృత్వాలను గూడా దాటి ఆ కాస్మిక్ డివోషన్‌లోకి వెళతామనమాట. అది కర్మయోగంలో అది ఎలా ఎళ్తామంటే భావన అనమాట. ఆ భావన ఎట్లా వస్తుంది అంటే ఆయన చెప్పేది నెక్స్ట్ దాంట్లో మళ్ళా ఆహారము, యజ్ఞము, దానము, తపస్సులో ఆ భావన ఎలా మారాలి అనేది చెప్తారనమాట. అంటే ఈ యాంగిల్స్‌లో మనం ఈ చాప్టర్ చూడాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాము. తర్వాత కర్మయోగం తర్వాత ఆరో అధ్యాయంలో ఆత్మ సంయమ యోగం చెప్పారు మనకి. దాంట్లో శ్రద్ధ ఎలా ఉండాలి మనకి? ఇక్కడ మనం మెడిటేషన్ చేసేటప్పుడు
ధ్యానం చాలామంది చేస్తూ ఉంటాము. పూజా కార్యక్రమాలు కానీ, ఏదైనా గానీ చాలా చేస్తూ ఉంటాం మనం. ధ్యానం చేసేటప్పుడు కూడాను ఇందాక అనుకున్నట్టుగా వేద పూర్వ భాగంలో ఎలాగైతే మనము మన మనస్సును పెట్టుకొని వేదాంతాన్ని దానికి లింక్ చేయట్లేదో, అలానే ధ్యానం చేసేటప్పుడు కూడాను ఈ పరమాత్మ తత్వాన్ని పట్టుకోకుండా కేవలము ధ్యానంలో కలిగే అనుభవాల కోసమే లేదా ధ్యానాన్ని పూర్తిగా నేర్చుకోకుండా, అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండా ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు శ్రద్ధ పూర్తిగా కలగదనమాట. దాంట్లోకి మనము ఈ శ్రద్ధని ఇన్‌ఫ్యూజ్ చేయాలి. శ్రద్ధ ఎలా ఇన్‌ఫ్యూజ్ చేయాలి? వేదాంత భాగంలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని నేర్చుకొని, నువ్వసలు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావు? స్టెప్స్ ఏంటి మెడిటేషన్‌లో అని తెలుసుకోకుండా చేయకూడదనమాట. దాన్ని కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోనంత కాలం ఏమవుతుంది అంటే, ఆ ట్రాన్సెండెన్స్ రాదనమాట. సైమల్టేనియస్‌గా జ్ఞానబోధ జరగాలి. డివోషన్ ఉండాలి. అవన్నీ లేకుండా ధ్యానంలో ఒక రిజిడ్‌గా, ఒక కాంక్రీట్ బాడీగా మనం గనక చేస్తే, బాడీలో ఎక్స్‌పీరియన్స్‌లు కలుగుతాయి. మెంటల్‌గా ఎక్స్‌పీరియన్స్‌లు కలుగుతాయి. కానీ యూ ఆర్ నాట్ ఇన్‌ఫ్యూజింగ్ విత్ శ్రద్ధ అన్నమాట. శాస్త్రం పట్ల, గురువుల పట్ల నమ్మకం అనేది ఇన్‌ఫ్యూజ్ చేయట్లేదు దాంట్లో. అందుకని అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది ఆ మెడిటేషన్‌లో అన్నమాట. లేకపోతే కుదరదు మనకి మెడిటేషన్. తర్వాత భక్తిలో మనం చెప్పుకున్నాము. భక్తిలో ఎలా అనేది ఇందాకటి నుంచి చెప్తున్నాం. ప్రపత్తి అంటాం. అంటే సరెండర్, శరణాగతి. ఆ శరణాగతి అనేది ప్రతి దాంట్లో తీసుకెళ్ళాలి. అది లేకపోతే ఆ శ్రద్ధని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళలేమనమాట. తర్వాత జ్ఞాన యోగ ప్రిన్సిపుల్స్‌కొచ్చేటప్పటికి ఎట్లా? ఇందాక అనుకున్నాము. ఫెయిత్ అంటే ఏంటి అంటే నెయిదర్ బిలీఫ్ నార్ డౌట్. ఇట్స్ అనలైజింగ్, ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంతర్ముఖులమయ్యి పరిశీలించాలి శాస్త్రాన్ని. మన జీవన విధానంలో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అది అడాప్ట్ చేసుకోకపోతే ఇట్ జస్ట్ బికమ్స్ ఏ ఐ మీన్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే అన్నమాట. అది మనలో మార్పుని తీసుకురాదు. కొంత తీసుకొస్తుంది. కానీ మనం ఈ నోవర్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వలేమన్నమాట. ఇది మెయిన్ ఇదన్నమాట. ఈ యాంగిల్స్‌లో మనము ఈ అధ్యాయాన్ని స్టడీ చేయాలి. ఇన్ని యాంగిల్స్‌ని పెట్టుకొని మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్‌నంతటిని ఈ శ్రద్ధగా కన్వర్ట్ చేసుకొని, ప్రతి చోట శ్రద్ధని ఇన్‌ఫ్యూజ్ చేయాలి. ఇలా ఇన్‌ఫ్యూజ్ చేస్తే ప్రతి శ్లోకం, ఏ శ్లోకం చదువుతున్నా గాని ఈ శ్రద్ధని ఇన్‌ఫ్యూజ్ చేసి ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి భగవానుడు ఈ అధ్యాయాన్ని ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట దీన్ని. వి షుడ్ నాట్ టేక్ ఇట్ వెరీ లైట్‌లీ దిస్ అధ్యాయ అన్నమాట. సో, ఆ ఇంట్రొడక్షన్‌తో మనం ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుందాము. ఆహ్, ఫస్ట్ శ్లోకాన్ని చూద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఇక్కడ కృష్ణ ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య అంటే ఈ శాస్త్ర విధానాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నదే అన్నమాట. శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టి శ్రద్ధయా అన్వితః భక్తి శ్రద్ధలతో గనక ఈ యజంతే ఈ పూజ అన్ని చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క నిష్ట ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? అని చెప్పేసి సింపుల్ గానే క్వెషన్ అడుగుతున్నాడన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇంట్రొడక్షన్‌లో ఇదంతా ఉంది. ఓకే. ఇక్కడ సింపుల్‌గా ఒక చిన్న డె డెఫినిషన్ ఇక్కడ పక్కన పెట్టుకుంటే, మనం ఇంతసేపు చెప్పుకున్నదంతా ఇదే ఇంట్రొడక్షన్. అసుర అంటే డిస్‌రిగార్డెడ్ శాస్త్ర అన్నమాట. ఓకే. నాట్ టేకెన్ శాస్త్ర ఇంటు కన్సిడరేషన్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బట్ శ్రద్ధ ఉంది. అంటే గురువు పట్ల నమ్మకం ఉంది. కానీ నిజంగా నమ్మకం ఉందా? లేదా? అనేది పరిశీలన. ఆ మిక్స్చర్‌లో ఉన్నామన్నమాట. అది డౌటొచ్చింది అర్జునుడికన్నమాట. తర్వాత అంటే ఇక్కడ ఇంకొకటేంటంటే చాలా మందిని అర్జునుడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడు.
ఆ పూజా కార్యక్రమాలు కానీ, లేకపోతే డివోషన్‌లో కానీ, కర్మయోగం ఇట్లా అన్నింటిలో కూడాను కర్మానుష్ఠానాల్లో అందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఈ శాస్త్రము, ఈ ఆత్మ శాస్త్రము, మోక్ష శాస్త్రము, భగవద్గీత మోక్ష శాస్త్రము. ఈ మోక్ష శాస్త్రాన్ని తెలుసుకోకుండా చేస్తే ఏంటి? శాస్త్రం తెలీదని గాదు. ఆ మోక్ష శాస్త్రం తెలీదు అని చెప్పేసనమాట. అది అందుకని భగవానుడు సో, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఈ శాస్త్రం అనేది మొత్తం మన జీవన విధానాన్ని మార్చేది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా! అది గుర్తుపెట్టుకోవాలి. మనం శాస్త్రాన్ని త్యజించకూడదు. త్యజించటము అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి. మోక్ష శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలన్నమాట. సో, మనం ఈ ఈ ఈ శ్లోకమే ఇంట్రొడక్షన్ మనం చాలా సేపు చెప్పుకున్నాం కాబట్టి విల్ గో టు ద నెక్స్ట్ వన్ నౌ. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని చెప్తున్నారు. ఇక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి మనకి. మనం ఇందాక మాట్లాడుకుంటున్నదే ఇక్కడ చెప్తున్నారు భగవానుడు. ఏంటి అంటే ఈ దేహినాం స్వభావజ అనేది ఉంది దీంట్లో. దిస్ ఈస్ ఎ వెరీ కీ థింగ్ అన్నమాట. కీ వర్డ్ అది. ఈ స్వభావజ అంటే స్వభావం ఎట్లా ఏర్పడుతుంది మనకి? నేను అన్న స్వభావము ఎలా ఏర్పడుతుంది మనకి? ఆ చిదాభాస అనుకునే మన మనస్సు అది ఎలా ఏర్పడుతుంది అని చూస్తే పూర్వజన్మ సంస్కారాలు గాని, మన పూర్వజన్మ కర్మశేషాలతో మనం అనుభవించడానికొచ్చాము. అయిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే మన కొన్నింట్లో సాత్వికమైన శ్రద్ధ, కొన్నింట్లో రాజసము, తామసము ఇట్లా మనం ఉంటూ ఉంటాము. అంటే ఆయనేం చెప్తున్నారు? బాటమ్ లైన్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నీ స్వభావం బట్టే ఈ సాత్వికము, రాజసము, తామసము అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి గట్టిగా చెప్తున్నారనమాట. ఇట్స్ వన్స్ ఓన్ నేచర్. అలా అని వాళ్ళు మారకుండా ఉంటారా అంటే, మనము యోగ వశిష్టంలో మనకి వశిష్ఠుల వారు చెప్తారనమాట. ఇట్స్ నాట్ దట్ సింపుల్. సాత్వికము, రాజసికము ఈ స్వభావాలన్నీ ఇట్స్ ఎ కాంబినేషన్, పర్మిటేషన్ కాంబినేషన్స్‌తో ఉంటాయన్నమాట. అందుకనే ఇట్ గెట్స్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. కేవలం తామసం అయితే ఓకే. రాజసికంగా ఉండు, తామసాన్ని వదిలేయి అని చెప్పొచ్చు. ఓకే. కేవలం రాజసంగా ఉంటే ఓకే. నువ్వు సాత్వికంగా ఇయన్నీ ప్రాక్టీస్ చేస్తే అయిపోద్దని చెప్పొచ్చు. కానీ దేర్ ఆర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఒక విషయంలో ఒక వ్యక్తి పట్ల రాజసంగా ఉంటే, ఇంకో వ్యక్తి పట్ల సాత్వికంగా ఉంటాం. ఇంకో వ్యక్తి పట్ల తామసికంగా ఉండి అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము. ఓకే. కొన్ని సిట్యుయేషన్స్‌లో అలా కాంబినేషన్స్‌లో ఉంటాం మనం. ఆ కాంబినేషన్స్ మనం స్టడీ చేయటమే నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది రమణ మహర్షి గారు చెప్పిందనమాట. ఏదో శాస్త్రంలో నేను పరమాత్మని అని తెలుసుకోవటమే అనేది తెలియదు మనకి. ఎందుకంటే నువ్వు అది తెలుసుకోవాల్సిన పని లేదు. నువ్వు అదయ్యి ఉన్నావు. నువ్వు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే, నా ప్యాటర్న్స్ ఏంటి? నేనెలా ఆలోచిస్తున్నాను? నేను ఎలా కాంబినేషన్స్‌తో ఉన్నాను? ఏ సిట్యుయేషన్‌లో ఏ కాంబినేషన్‌లో ఉన్నాను? అనేది తెలుసుకోవటమే ఆ యొక్క సాధకుడు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. మనము ఒక ఉపనిషత్తుని నేర్చుకునేటప్పుడు గాని, ఒక పురాణం చదివేటప్పుడు గాని, అది కూడాను ఒక ఉద్దేశంతో చదువుతాము. ఒక బయాస్‌తో చదువుతాము. ఒక న్యూట్రాలిటీతో చదవం. ఓకే. ఆ న్యూట్రాలిటీలో మన పర్సనాలిటీని అసెస్ చేసుకోవచ్చనమాట. ఒక అభిప్రాయం లేకుండా దాన్ని ఉన్నదున్నట్టుగా గ్రాస్ప్ చేయటానికి ట్రై చేయాలన్నమాట. అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం. ఆ శ్రద్ధ డెవలప్ అవుతుందనమాట. సో, ఇది ఇక్కడ దేహినాం శ్రద్ధ అన్నారు. ఓకే. ఈ దేహినాం శ్రద్ధ. శ్రద్ధ దేహినాం అన్నాడు. దేహి అంటే ఇక్కడ అజ్ఞానంతో ఉన్న భక్తుడు అన్నమాట. అజ్ఞానంతో ఉన్న సాధకుడు. వాళ్ళని దేహి అన్నారిక్కడ. ఓకే. మామూలుగా దేహి అంటే మనం లోపలున్న పరమాత్మ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం గదా! సో, ఈ రకంగా ఇదిగో నేను ఈ మూడింటి గురించి నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను అని చెప్పేసి భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ టేక్ హోమ్ పాయింట్ ఏంటి? స్వభావజ. మన స్వభావం ఏంటి అనేది ఈ 4 చదువుతున్నప్పుడు యజ్ఞ, దాన, ఆహార, తపస్సులు చదువుతున్నప్పుడు మన స్వభావాన్ని మనం పరిశీలించుకోవాలన్నమాట. అవి మనం పరిశీలిద్దాం తర్వాత.
తర్వాత ఈ కాంబినేషన్స్ ఎందుకొస్తున్నాయి అంటే మన వాసనలనమాట. వాటి మూలాన ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడింది. అవి ఎట్లా ఉన్నాయంటే ఇట్స్ వెరీ హార్డ్ టు బ్రేక్ అనమాట అవి. ఆ బిలీఫ్ సిస్టమ్‌ని నేనింతే అంటాం. నేను ఇలానే ఇష్టపడతాను అని ఉంటుంది. ఆ బిలీఫ్ సిస్టమ్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయాలన్నమాట. ఇదే ఇప్పుడు మనకి కఠోపనిషత్తులో కూడాను ఈ వాసనల గురించి చెప్తూ ఇక్కడ చూస్తే మనము సమ్ సోల్స్ ఎంటర్ ద వూమ్ టు హ్యావ్ ఎ బాడీ, అదర్స్ గో టు ప్లాంట్స్ జస్ట్ అకార్డింగ్ టు దేర్ వర్క్, అకార్డింగ్ టు దేర్ నాలెడ్జ్. వాట్ వి గో త్రూ యాస్ జాయ్ అండ్ సారో ఈజ్ యాస్ పర్ వాసనాస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ మైండ్. ఇక్కడ నేచర్ ఆఫ్ మైండ్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ ఇన్ శ్రద్ధ. సో, మనము కఠోపనిషత్తులో కూడాను ఇది చాలా సింపుల్‌గా ఉన్నట్టుంటుంది ఆ సూత్రము. కానీ దీన్ని ఇక్కడ అన్వయించుకుంటే మనము, ఊరికనే మనం ఎటు పడితే అటు విసిరేస్తే అటు ఎళ్ళిపోతున్నాం మనం. అవి ఊరికనే విసిరేయబట్టలేదు మనం. ఈసారి ఇట్లా పుట్టాము, ఈ శరీరంలో పుట్టాము, ఆ శరీరంలో పుట్టాము అనేది ఊరికనే పుట్టట్లేదు. విసిరివేయబడుతున్నామని చెప్పేసేసి భగవానుడు చెప్పాడు ఇంతకు ముందు అధ్యాయాల్లో. నేను వాళ్ళని విసిరేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే మన వాసనలే మనల్ని విసిరేస్తా ఉంటాయి. మనం పుట్టటమే కాదు, మన ప్రతి ఆలోచన పుట్టి, పెరిగి లయం అవ్వాలి. కానీ లయం అవ్వదు. అన్నీ అలా ఉండిపోతాయన్నమాట. ఆ వాసనలకు అంత పవరుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆ వాసనలు. ఓకే. సో, శాస్త్రం అనేది మనల్ని ఈ ఈ వాసనని ఓవర్‌కమ్ అవ్వటానికి ఉపయోగపడుతుందన్నమాట. సో, ఈ కామ, క్రోధ, లోభాలనేవి మనకి త్రివిధ నరక అని చెప్పేసేసేసి ద్వారాలని చెప్పేసి పోయిన అధ్యాయంలో చెప్పాడు. 3 ద్వారాలున్నాయి నరకానికి అని చెప్పి కామక్రోధ లోభాలు చెప్పారు. 16 అధ్యాయంలో మనకి. అలా దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఈ శ్రద్ధతో కూడుకున్న శాస్త్రంతో మనం ఉండాలన్నమాట. సో, ఇప్పుడు మళ్ళా వేరే శ్లోకానికి కొంచెం వద్దాం. మూడో శ్లోకానికొద్దాం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషో యో యశ్రద్ధः స ఏవ సః. సో, ఇక్కడ సత్వానురూప అని చెప్తున్నారు. అంటే ఇంకా ఈ హీస్ హోనింగ్ ఇన్ అన్నమాట. అంటే మన అంతఃకరణకి తగ్గట్టుగా ఇక్కడ అనురూప, సత్వ అనురూప అంటున్నారు. అర్థం ఏంటంటే మన అంతఃకరణానికి తగ్గట్టుగా మన శ్రద్ధ ఉంటుంది అని భగవానుడు మళ్ళా రీటరేట్ చేసి చెప్తున్నారనమాట. అందువల్ల ఏమవుతుంది? ఇట్లాంటి పురుషుడు అయం పురుషః శ్రద్ధామయః. ఈ పురుషుడికి శ్రద్ధ ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఎటువంటి శ్రద్ధ ఉంటుందో అట్లాంటి రూపమే వాడు పొందుతూ ఉంటాడు. ఓకే. అంటే సత్వానురూప. అంటే నా పూర్వజన్మ వాసనలను బట్టే నేను ఇది చెప్పిందే చెప్తున్నారు భగవానుడు. చూస్తే గనక మనము. అంటే ఈ వాసనల్ని ఎంత డీప్‌గా స్టడీ చేసుకోవాలి మనము. మన ప్యాటర్న్స్‌ని స్టడీ చేసుకోవటము అనేది గట్టిగా చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ సత్వానురూప అనేది సత్వం అనే అర్థంతో తీసుకోకూడదు మనం. ఓకే. సత్వానురూప అంటే ఇక్కడ అంతఃకరణం అని చెప్పి మీనింగ్ చెప్పారు మనకి భాష్యంలో. ఈ ఎందుకంటే ఇట్ మేక్స్ సెన్స్. అది మన ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో, మన వాసనలు ఎలా ఉన్నాయో అలాంటి సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక తీసుకొని వస్తామన్నమాట. అలానే ఇక్కడ ఒక చిన్న భా భారత అనే వర్డ్ వాడారిక్కడ. ఓకే. భవతి భారత అని వాడారు. మనకు తెలిసిందే. ఇక్కడ ఊరికనే వాడలేదది. భారత అంటే అంటే ప్రకాశించేదన్నమాట. బ్రహ్మ విద్య. యాక్చువల్‌గా ప్రకాశించే బ్రహ్మ విద్య. రత అంటే రమించేవాడు. అంటే ఆ ఒక సాధకుడు దాంట్లో రమించేవాడు కాబట్టి భారత అన్నాడు మనల్ని కూడా ఇక్కడ అన్నమాట. సో, అట్లా మనం ఆ శ్రద్ధని పెంచుకుంటూ మనం ఏ దారిలో వెళ్తున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న బిలీఫ్ సిస్టమ్‌ని చెప్పేటప్పుడు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాం దీన్ని. ఫస్ట్ కేటగరీ ఏంటి? సెకండ్, థర్డ్ కేటగరీ ఇట్లా చూద్దాం ఒకసారి. మనము సత్వపరంగా మనం శాస్త్రాన్ని తీసుకుంటాము. రాజసిక, తామసిక టెండెన్సీని ఓవర్‌కమ్ అవుతాము. మన బిలీఫ్ సిస్టము స్ట్రాంగ్‌గా సాత్వికం వైపుకి వెళ్తుంది. అది ఫస్ట్ కేటగరీ. సెకండ్ కేటగరీ వచ్చేటప్పటికి మనము శాస్త్రాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం.
తర్వాత డిజైర్, కామక్రోధ, లోభ, మోహాలని చెప్పి మనం చెప్పుకున్నాం కదా! ఇందాక చెప్పుకున్నదే అది. తర్వాత థర్డ్ కేటగరీ మిక్స్చర్‌లో మనము డిపెండింగ్ ఆన్ ది బిలీఫ్ సిస్టమ్ బట్ నో శాస్త్ర. ఓకే. ఇందాక చెప్పుకున్నవే. కానీ ఇక్కడ ఇదేంటంటే మనం కొంచెం డీప్‌గా వెళ్తే ఇక్కడ థాట్స్ మన ప్యాటర్న్స్‌ని స్టడీ చేసుకోవటం అన్నమాట ఇది. ఈ సత్వానురూప అనే దానికి ఎక్స్‌ప్లనేషన్. వాచ్ యువర్ థాట్స్. దే బికమ్ యువర్ వర్డ్స్. దిస్ ఈస్ వెరీ కీ అన్నమాట. మన వర్డ్స్ యాక్షన్స్ అవుతాయి. యాక్షన్స్ హాబిట్ అవుతుంది. హాబిట్ క్యారెక్టర్ అవుతుంది. క్యారెక్టరు మన పర్సనాలిటీని సత్వానురూప అనేది మారుస్తుంది. సో, మనము ఈ సైకిల్‌లో మనం ఏం చేస్తున్నాము బ్యాక్వర్డ్స్ వెళ్తాము. మన క్యారెక్టర్‌లో మన హాబిట్స్ ఏంటి చూస్తున్నాము. ఓకే. ఆ హాబిట్స్ ఏ యాక్షన్స్ ద్వారా వస్తున్నాయో చూసుకొని, ఆ యాక్షన్స్‌ని రెస్ట్రిక్ట్ చేసుకుంటాము. ఆ రెస్ట్రిక్ట్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. లోపల మనసులో ఆ హాబిట్స్ తరకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వర్డ్స్‌లోకి బయటకి రానివ్వమనమాట. ఓకే. లోపల కంట్రోల్ చేసుకుంటాము. తర్వాత ఆ థాట్స్‌ని కూడాను ఒక రకమైన ప్రాసెస్‌లో మనం బ్యాక్వర్డ్స్ తీసుకెళ్తామనమాట. అప్పుడు ఈ సత్వానురూప అనే దాన్ని ఒక ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్‌తో మనం మార్చుకోగలుగుతామనమాట. దీనికి కొంచెం ఈ జ్ఞానము, సత్సంగము, ఒక గురువులతో కలిసి ఉండటం ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో మనం ఆలోచించుకోవాలి. ఏంటి ఇందాక చెప్పుకున్నదే అన్నమాట ఇదంతా. ఊరికనే భావన అని చెప్పానిందాక. భావన ఇంపార్టెంట్. ఊరికనే నాకు థాట్స్ వస్తున్నాయి, లేకపోతే ఇదొస్తున్నాయి అని కూడా కాకుండా, ఆ పర్సనాలిటీలో ఉన్న భావనేంటి? అది కూడా ఒక సత్వపరమైన భావనుంటే కొంచెం బెటర్‌గా ఉంటామనమాట. అవి ఇక్కడ ఇట్లా పెట్టేసాను జస్ట్ స్లైడ్‌లో. ఇందాక మనం చెప్పుకున్నదే. అవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మన సాధన చతుష్టయంలో శమధమాది షట్‌సంపత్తి పెరిగి, వివేక వైరాగ్యాలు ఇంప్రూవ్ అయ్యి, అప్పుడు మన చుట్టూ ఒక సత్వానురూప అనేటువంటి నిజమైనటువంటి అంతఃకరణము ఆరా ఎలిమెంట్ నిజమైన సత్వంతో, శుద్ధ సత్వంతో నిండుతా ఉంటుందన్నమాట. అలా నిండితే మనకి ఉపయోగంగా ఉంటుంది. అది మెయిన్ గోల్ అన్నమాట మనకి. సో, ఇలా మనము ఈ ఈ ఇవన్నీ కూడా ఇందాక చెప్పినయే మళ్ళాను. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కి ఎవరికి వాళ్ళం అసెస్ చేసుకోవాలి. యాటిట్యూడ్స్ గాని, డెసిషన్ మేకింగ్ గాని, ఇంటరాక్షన్స్ విత్ పీపుల్. ఓకే. అవన్నీ కూడాను ఇంకొకటి అబ్జర్వ్ చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఇంటరాక్షన్స్‌లో కూడాను పర్మిటేషన్, కాంబినేషన్ అన్నాను కదా! మనతో సత్వగుణంతో ఉన్న వాళ్ళతో మనం ఎలా వ్యవహరిస్తాము, మనతో రజోగుణంతో మనల్ని ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళతో మనం ఎలా వ్యవహరిస్తాము, తమోగుణంతో ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరిస్తూ ఉంటాము. ఓకే. ఈ కాంబినేషన్స్ అన్నీ కూడాను మనం కూడా స్టడీ జేసుకోవాలి. మనం సత్వంగా ఉండొచ్చు. కానీ అవతలోళ్ళు ఎక్స్‌ట్రీమ్ రజోగుణంతో, ఎక్స్‌ట్రీమ్ తమోగుణంతో అటాక్ చేస్తా ఉంటే, నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతావు? దాన్ని ఎలా భావనతో ఉంటావు? అలా అని అక్కడ నువ్వు పూర్తి సాత్వికంతో ఈ చెంప కొడితే ఆ చెంప చూపించు అనే అర్థం కాదిక్కడ. నీ భావన ఎలా ఉంటుంది? అది వాసనగా మిగిల్చుకుంటావా లేదా నువ్వు? ఎనీ యాక్షన్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి ఏ వాసన ఆర్ నాట్? ఈస్ ఇట్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పర్సనాలిటీ ఆర్ నాట్? యూ డూ ఎనీథింగ్. ఓకే. ఫలాకాంక్ష లేకుండా చెయ్యి అంటే అర్థం ఏంటి అంటే, ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ లెవెల్‌లో నువ్వు ఏ పనైనా చెయ్యి. ఆపక్కర్లేదు. ఈజ్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ పర్సనాలిటీ? ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ టు అనదర్ జన్మ అండ్ దిస్ జన్మ ఇట్స్ గోయింగ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ యూ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ వితిన్ ది రైచియస్‌నెస్, యూ గో అహెడ్ అండ్ డూ ఇట్ టు ఇంప్రూవ్. మనం పిల్లల్ని కొట్టి చదివిస్తాము. కొట్టి చెప్తాము. లేతే ఒక సబార్డినేట్‌కి కొంచెం తిట్టి చెప్తాము. అవన్నీ భావనలో మనం ఈ ఇన్‌స్టిట్యూషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలనే భావన సత్వపరమైన భావన. ఆ భావన ఉన్నప్పుడు ఈ వాసనలన్నీ చాలా ఇట్స్ నాట్ ఇట్స్ రియల్లీ ఇమ్మెటీరియల్ అన్నమాట. సో, అది మెయిన్‌గా అక్కడ. తర్వాత నెక్స్ట్ ఎంత టైమ్ అయిందో చూస్తున్నాను. ఐయామ్ వాచింగ్ ద టైమ్.
So maybe let me stop right here and we'll go through from the fourth onwards later. Om Tat Sat. శ్రీనివాస్ మళ్ళీ ఒక్కసారి కొంచెం ఫుడ్ Sir, ఆహార no, యజ్ఞ just తపోదానం చెప్పేవి. just let me stop the recording. Record అయింది, actually record అయింది.